సో చేసిన దుర్మార్గం అంతా మీరు అదే చారి గారు నేను చెప్పేది అదే 2017-18లో నువ్వే ఉన్నావు కదా గాడిదలంగా వచ్చినావు. ఆ రోజు 105 టీఎంసీలు ఇది ఉంది కదా. పోనీ నువ్వు కట్టిన తర్వాత 2019లో నువ్వు ప్రారంభించినప్పుడు 2021లో కూడా 30 టీఎంసీలు తరలించింది కదా. 23-24 మీరు ఉన్నప్పుడు కూడా 39 టీఎంసీలు తరలించింది కదా. మరి ఆ రోజు మీరెందుకు వదిలిండ్రు నీళ్ళు? ఆ రోజు మీ మేడిగడ్డ ఉంది, మీ మామ ముఖ్యమంత్రి ఉండు, సాగునీటి పారుదల శాఖ మీ మామ దగ్గరనే ఉంది. ఆ రోజు ఏం చేసిండు మరి? పట్టిసీమ ప్రాజెక్టు దేనికి సంబంధించింది? పోలవరం ప్రాజెక్టుకి ఏవైతే నీళ్లు ఉన్నాయో ఆ నీళ్లు పోలవరం ప్రాజెక్టు పూర్తి చేయడానికి సమయం పడుతుంది కాబట్టి తాత్కాలికంగా మేము నీళ్లను వినియోగించుకోవడానికి పట్టిసీమ కట్టినాం. పోలవరం ప్రాజెక్టు పూర్తి అయిన తర్వాత పట్టిసీమను పూర్తిగా డిస్మెటల్ చేస్తామని కదా ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం చెప్పింది. ఇప్పుడు మేడిగడ్డ అన్నారం సుందేళ్ళు ఉంటే పోలవరం చుక్క నీరు పోదా? ఇప్పుడు పోలవరము మేడిగడ్డ అన్నారం సుందేళ్ళ ఒకవేళ ఉపయోగంలోకి వస్తే పోలవరంకు చుక్క నీళ్లు పోవా? ఆంధ్రప్రదేశ్కు చుక్క నీరు రాదా? పోలవరం ప్రాజెక్టుకి కేటాయించిన నీళ్ళని ఈరోజు పోలవరం పూర్తి కాకపోవడం వల్ల ఆ నీళ్ళని వాళ్ళు పట్టిసీమ ద్వారా అక్కడికి తరలిస్తారు కదా. తెలివి తక్కువ మాటలు, అతి తెలివి మాటలు కాకపోతే నేను అదే చెప్తున్నా. తెగిన తర్వాత నీళ్ళు ఏడిపోతావు. నీకు జార్ఖండ్లో వస్తాయి, జార్ఖండ్లో ఉత్తరాఖండ్లో నీళ్లు తెగితే మొత్తం 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 అంతా కొట్టుకుపోయింది కదా. అందుకే అదే దానికోసమే చెప్పిన దొంగల చేతికి తాళాలు ఇయ్యము. గజ దొంగలు వీళ్ళు, బందుపోటు దొంగల కంటే ప్రమాదకరమైన వ్యక్తులు. వీళ్ళ గుంపులో రాజేందర్ గారు చేరిండ్రు కాబట్టి ఎన్డీఎస్ఏకి అప్పచెప్తాము. 3 నెలలు కాదు మొత్తం కాంట్రాక్టే వీళ్ళకి ఇస్తాము. 3 బ్యారేజ్లు హరీష్ రావు గారిని కాంట్రాక్టర్గా మారి ఇన్ని రోజులు బినామీగా పనిచేసిండు. ఇప్పుడు బాజాప్తా కాంట్రాక్ట్ తీసుకోమని అప్పచెప్తాం. టోటల్గా 3 బ్యారేజ్లు ఆయనకి అప్పచెప్తాం. ఎన్డీఎస్ఏ పర్యవేక్షణ మీరు ఇద్దరు కలిసి పెట్టుకోండి. రాజేందర్ గారు కూడా ఉన్నారు కాబట్టి బీజేపీలో ఉన్నాడు, కేంద్రంలో ఉన్నాడు. ఈటల రాజేందర్ గారికి నేను విజ్ఞప్తి చేస్తున్నా, మీరు తక్షణమే ఎన్డీఎస్ఏ చైర్మన్ దగ్గరికి వెళ్ళండి, ఎక్స్పర్ట్స్ని అపాయింట్ చేయించుకోరి. ఎక్స్పర్ట్స్కి ఎన్డీఎస్ఏకి మేము హ్యాండ్ ఓవర్ చేస్తాం. ఎన్డీఏ ఎక్స్పర్ట్స్ కమిటీ అండ్ ఈ టీం కలిసి ఎత్తిపోయండి. ఏం చేస్తారో చెప్పండి, మాకు ఎలాంటి అభ్యంతరం లేదు. మీరేమో అందులో స్టోరేజ్ చేస్తేనే ఎత్తిపోవడానికి అవకాశం ఉంటుందని చెప్తాము. హరీష్ రావు గతంలో 5 సంవత్సరాలు ఇరిగేషన్ శాఖ మంత్రి చేశారు, ఈటల రాజేందర్ 5 సంవత్సరాలు ఆర్థిక శాఖ మంత్రి చేశారు. వాళ్ళేమో స్టోర్ చేయని అవసరం లేదు, డైరెక్ట్ ఎత్తిపోయచ్చు అని చెప్తాము. వాళ్ళు మెదడు తక్కువ మాటలు మాట్లాడుతున్నారు అని ఇంతసేపు చెప్పిన రాజిరెడ్డి. ఇంకా నీకు ఇది కూడా అర్థం కాకపోతే నేను చేసేది అందుకే చూపిస్తాను. ఒక్కసారి నెక్స్ట్ లెవెల్ది చూపించండి శ్రీనివాస్ గారు. మన ప్రాజెక్ట్ ఇది ఉన్నది కదా, ఒక్కసారి అది చూడండి. మీకు మాది అదే కదా నేను చెప్పింది, డైరెక్ట్ ఎత్తిపోసేటట్టుంటే బ్యారేజ్లు ఎందుకు కట్టిండ్రు? అరే ఆ పంప్ హౌస్ ఎక్కడుందో ఇప్పుడు ఒక్కసారి చూపిస్తే అక్కడ ఒక్కసారి చూడండి. ఒక్కసారి మీరు అది చూడండి. కెమెరా ఇప్పుడు తిప్పండి, ఒకటట్టు ఒక కెమెరా అటు తిప్పండి. లెవెల్స్ ఇవన్నీ అందుకే చెప్తున్నా కదా మీకు చూపిస్తాను. ఇప్పుడు అది టోపోగ్రఫీ ఉంది. శ్రీనివాస్ ఒక్కసారి ఎక్స్ప్లెయిన్ చేయి. నమస్తే సార్. ఇది మనకి ఇది ప్రాణహిత రివర్ సార్, ఇది గోదావరి రివరు. ఈ రెండు కూడా ఇక కలిసిన తర్వాత ఎస్ సార్ చూపిస్తున్నా సార్. ఇది ప్రాణహిత సార్, ఇది గోదావరి రివర్ సార్. ఇది ఎస్ సార్. ఇది మానేర్ రివర్ సార్. ఇది ప్రాణహిత రివరు. మనకి ఈ పాయింట్ దగ్గర మేడిగడ్డ బ్యారేజ్ కన్స్ట్రక్ట్ చేశారు సార్. ఎస్ సార్. ఇదే ఎస్ సార్. దానికి బెడ్ లెవెల్ వచ్చి 89 మీటర్స్ సార్, ఎఫ్ఆర్ఎల్ వచ్చి 100 మీటర్స్ సార్, కెపాసిటీ వచ్చి 16.17 టీఎంసీ సార్. ఇది అన్నారం బ్యారేజ్ సార్. ఇది అన్నారం బ్యారేజ్. ఎస్ సార్. ఇది అన్నారం బ్యారేజ్ లెవెల్ వచ్చి 106 మీటర్స్ సార్, ఎఫ్ఆర్ఎల్ వచ్చి 119 మీటర్స్ సార్, కెపాసిటీ వచ్చి 10.87 టీఎంసీ సార్. ఇది సుందేళ్ళు బ్యారేజ్ సార్. ఎక్కడ ఉంది? ఇది సుందేళ్ళ బ్యారేజ్. ఎస్ సార్. సుందేళ్ళు బ్యారేజీ బెడ్ లెవెల్ వచ్చి 118 మీటర్స్ సార్, ఎఫ్ఆర్ఎల్ వచ్చి 130 మీటర్స్ సార్,
ప్లస్ కెపాసిటీ వచ్చి 8.83 టీఎంసీ సార్. మనకి ఎల్లంపల్లి వచ్చి ఎఫ్ఆర్ఎల్ వచ్చి 148 మీటర్స్ ఉంది సార్. ఇక్కడే శ్రీపాద ఎల్లంపల్లి. ఎల్లంపల్లి ఇది కెపాసిటీ వచ్చి 20.175 టీఎంసీ సార్. ఒక్క నిమిషం ఆపు శ్రీనివాస్, ఇక్కడనే సార్ ఇది మేడిగడ్డ బ్యారేజ్. ఇక్కడ నుంచి ఎత్తుతే ఇక్కడ అన్నారం దగ్గర పోయాలి, అన్నారం దగ్గర ఎత్తుతే సుందిళ్ళలో పోయాలి, సుందిళ్ళలో ఎత్తిపోస్తే శ్రీపాద ఎల్లంపల్లి. ఇది ఈ 3 లిఫ్టులు పంపులు. ఇప్పుడు పంపుల గురించి చెప్పుకుంటారా శ్రీనివాస్?